రైట్, వెల్కమ్ బ్యాక్. రామకృష్ణ, అసలు ఏం చేయబోతున్నారు? మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆల్రెడీ కోర్టులో లీగల్గా వర్క్ చేస్తున్నాము. ఖచ్చితంగా కోర్టు పర్మిషన్ ఇస్తుందనే మాకు ఆశాభావంతో మేము పనిచేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రేపు పొద్దున సభ నిర్వహణ జరుగుతుంది. కానీ ఇప్పుడే కాంగ్రెస్ అధికార ప్రతినిధి గారు చెప్పినట్లు ఎటువంటి సభ నిర్వహించుకోవాలనేది ఒక రాజకీయ పార్టీగా మా ఇష్టం. 2000 మందితో ఇంటర్నల్ మీటింగ్ జరుపుకుంటామా, బహిరంగ సభ జరుపుకుంటామా, దానికి తగ్గట్టుగా పోలీసులు పర్మిషన్ ఇవ్వాలి. కానీ మీరు 2000 మందితో పెట్టుకుంటున్నారు, లోకల్ ఇంటర్నల్ గా పెట్టుకుంటున్నారు అంటే ఇప్పుడు సరే అలాంటి సూచనలు చేసేది ఉంటే పోలీసు వాళ్ళతో ఇప్పుడు నేను పొలిటికల్ గా యాక్టివ్ ఉన్నా కాబట్టి మేము పర్మిషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు సూచన చేస్తారు. లేదండి ఆ హాల్లో పర్మిషన్ రాదు, ఇంకో హాల్లో తీసుకున్నట్లే. మేము ఇచ్చి 5 days అవుతుంది పర్మిషన్ ఇచ్చి. ఇందాక అంటే 6:37 తీసుకొచ్చి పర్మిషన్ కోసం పర్మిషన్ కోసం 5 days ముందు ఇస్తే ఇప్పుడు రిజెక్ట్ చేసినట్టు ఇప్పుడు 5:30, 6:30 తీసుకొచ్చి ఇస్తే అంటే దాని అర్థం ఏంటి? ఒక కుట్ర కోణంతో ఖచ్చితంగా లాస్ట్ మినిట్ లోనే విత్డ్రా లేదు. 5 days ముందు ఇచ్చినప్పుడు 2 days బ్యాక్ లేదండి వెన్యూ మార్చండి, లేకపోతే ఇంకొక విధానంలో చేసుకుంటే మేము వేరే విధానం చేస్తున్నాం. ఎందుకంటే June 2 అనేది మాకు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తెలంగాణ కొత్త రాష్ట్రం తర్వాత ఆ తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా మా పార్టీని మేము తీర్చిదిద్దుకునే విధంగా, మా పార్టీ కేడర్కి ఒక సందేశాన్ని ఇచ్చే విధంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే June 2 ఒక వేదిక చేసుకున్న ఒక ఆలోచనతో మేము June 2 రోజు పెట్టుకున్నాం. కానీ అది పర్టికులర్ గా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అండి. మీరు ఆ రోజు చేసుకోవద్దని, సెలబ్రేట్ చేసుకోవద్దని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనే అడుగుతున్నా. అదేవిధంగా ఇప్పుడు సోనియా గాంధీ వచ్చినా, రాహుల్ గాంధీ వచ్చినా, ప్రియాంక గాంధీ వచ్చినా వాళ్ళకి పర్మిషన్స్ ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎందుకు పర్మిషన్ ఉంటుందో అడుగుతా ఉన్నా. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆయన ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఆ వ్యాఖ్యలను విత్డ్రా చేసుకుంటే పద్ధతిగా ఉంటుందని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇందాకే ఇప్పుడు ఇక్కడ చూసిన విశ్లేషకులు కానీ మేధావులు చెప్పారు ఏంటంటే ఆంధ్ర తెలంగాణ మధ్య ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉండి అటువంటి వ్యాఖ్యలు చేద్దామనే సందర్భంగా తెలియజేశారు. ఇంకొక 2 కామెంట్లు ఏదైతే పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు చేశారు, అదేవిధంగా ఇప్పుడున్న అధికార ప్రతినిధి కూడా చేశారు. ఆ రోజు ఆయన పొన్నం ప్రభాకర్ గారు ఒక ఆడియో వినిపించుకుంటూ 11 రోజులు పవన్ కళ్యాణ్ గారు అన్నం మానేశారంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ వచ్చినందుకు కాదు, విభజించిన విధానం ఇందాక ఆల్రెడీ చెప్పిన 2004లో హామీ ఇస్తే 2014 వరకు 10 సంవత్సరాలు 12 మంది బలిదానాలు చేసుకున్న తర్వాత ఎంత దారుణమైన విషయం. విభజన చేసిన విధానం ఎంత దారుణం అంటే ఈ 10 సంవత్సరాల్లో మీకు టైం దొరకలా. కాకపోతే అప్పటికప్పుడు భావోద్వేగాలు సృష్టించి ప్రజల మధ్య కక్షలు పెంచే విధంగా చివరికి ఎంపీలు కొట్టుకునే విధంగా చేశారు. అంటే తెలుగు వాళ్ళనే ఎవరు అహ్మద్ పటేల్, ఎవరు జయరాం రమేష్, ఎవరు గులాం నబీ ఆజాద్ వీళ్ళందరూ కలిసి ఢిల్లీలో కూర్చుని తెలుగు వాళ్ళ యొక్క భవిష్యత్తు నిర్ణయం తీసుకోవడానికి వీళ్ళకి ఎవరు హక్కు ఇచ్చారని పవన్ కళ్యాణ్ గారు బాధపడ్డారు తప్ప తెలంగాణని ఏ రోజు కూడా ప్రజారాజ్యం టైంలోనే ఉస్మానియా యూనివర్సిటీ ముందు వేదిక ముందు సామాజిక తెలంగాణ కావాలని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి తెలంగాణకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అనుకుంటాం? ఖచ్చితంగా తెలంగాణ అంటే పవన్ కళ్యాణ్కి ఎప్పుడు ఇష్టమే. కానీ విభజన జరిగిన విధానం చాలా తప్పు. ఇప్పటికీ ఈ రోజు ఆ గాయాలు మానలేదు. ఒక శాస్త్రీయ పద్ధతిలో కానీ ఒక వేలో జరగకుండా వాళ్ళ యొక్క సొంత రాజకీయ లాభాల కోసం ఆ పద్ధతి చేశారు. సరే, తెలంగాణ వచ్చినందుకు మేము సంతోషించిన. ఈ రోజు 2 రాష్ట్రాల ప్రజలు మంచుకున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ కానీ ఇక్కడ ఉన్న కొంతమంది ఎవరైతే ఫేక్ తెలంగాణ వాదులు, కుహానా తెలంగాణ వాదులు అంటాం, వాళ్ళందరూ కూడా ఇటువంటి పద్ధతిని మానుకోవాలని ఖచ్చితంగా రేపు సభ మేము సక్సెస్ఫుల్ గా విజయవంతం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్, ఇందాక బాజీ అన్న మాట్లాడతా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గారు